టీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల లోపల పొందబెడతా అంటున్నాడు. పెడతాడా 100 ఫీట్ల లోపల టీఆర్ఎస్ పార్టీని? ఇంతమంది ఉన్నాం మనం, పెడతాడా మనందరినీ 100 ఫీట్ల లోతుకు? పెడతాడా? దా పెట్టు, దా పెట్టే దమ్మున్నోడు అయితే దా. అందుకే మొన్న మన కేటీఆర్ గారు అన్నారు, ఇట్లనే ఒక్క సీటు కూడా గెలవవు అన్నాడు కేటీఆర్. నాయన కేటీఆర్ గారు సవాల్ విసిరింది ఏమని, ఇక అంతెందుకు, రాష్ట్రం అంతెందుకు, ఒక్క సీటు గెలుస్తామా, 5 సీట్లు గెలుస్తామా, 10 సీట్లకు గెలుస్తామా, ప్రజల ఇష్టం అది, ప్రజలకి నచ్చితే ఓట్లేస్తారు, సరే అది వదిలేద్దాం. ఫస్ట్ అసలు నువ్వు నన్ను ఒక్క సీటు గెలుచుకరా అని కేటీఆర్ గారు అన్నాడు కదా. కేటీఆర్ సవాల్ విసిరింది, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, నువ్వు నీ కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయు, నీ సిట్టింగ్ సీట్ ఏదైతే మల్కాజ్గిరి ఎంపీ ఉన్నదో మల్కాజ్గిరి ఆడ నిలబడదాం దా. కేటీఆర్ నిలబడతాడు, రేవంత్ రెడ్డి నువ్వు రా అన్నాడు వారికి. దా ఈ సీట్లనే తెలుసుకుందాం, నువ్వో నేను 1 గెలుస్తామా 5 గెలుస్తామా ప్రజలకు వదిలిపెడదాం కానీ ఇక మల్కాజ్గిరి విషయంలో దా నువ్వు రా నిలబడదాం దా అని అన్నాడు. ఇప్పటికి 10 రోజులైంది కేటీఆర్ గారు సవాల్ విసిరి, పత్తకు లేడు. ఇగో అదే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారు విసిరినటువంటి సవాల్కు ఇప్పటికి కూడా ప్రతిస్పందన లేదు. ఇగో నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ అడుగుతా ఉన్నా, దా రాజీనామా చేసి రా మల్కాజ్గిరిలో నిలబడు. మా కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు, తెలుసుకుందాం అక్కడనే. డైట్ నీకు మాకు ఏందో అక్కడనే తేలిపోతుంది. లేదు పత్తకు లేదు, రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి. తెలిసిపోతుంది ఆయనకు ఇది ఎక్క రోజులు నడిచే సంసారం కాదని ఆయనకు తెలిసిపోతున్నది. తెలిసిపోయి ఏం చేయాలని మోడీ మొన్న ఇడికి వస్తే బడాబాయ్ అని చెప్పి ఆయనకు చెంచగిరి చేస్తాడు. ఆయన బడాబాయి, నా చోటాబాయి. వాళ్ళే అంటున్నారు, కాంగ్రెస్ పార్టీలో మిగతా నాయకులే అంటున్నారు, ఇక మావోడు మళ్ళా ఇంకో ఏకనాథ్ షిండే అయ్యేటట్టున్నాడు అని చెప్పి. ఇక వాళ్ళిద్దరు, వాళ్ళ గురువు ఉన్నాడుగా చంద్రబాబు నాయుడు, పొత్తు పెట్టుకొని వచ్చిండు మోడీతోటి. పోగ నిన్న బేగంపేట ఎయిర్పోర్ట్ లో రహస్యంగా కలిసిరట ఇద్దరు, కలిసి మాట్లాడుకొని మోడీ దగ్గరికి పోయిండుగా చంద్రబాబు నాయుడు. మా కేటీఆర్ గారు అన్నాడు చాలాసార్లు, ఇంకో ఏకనాథ్ షిండే వస్తున్నాడు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇంకో ఏకనాథ్ షిండే అవుతాడు అని చెప్పి చాలాసార్లు అన్నాడు. దానికి కూడా సమాధానం చెప్పడు. మరి అనొచ్చు కదా, నేనెందుకు ఏకనాథ్ షిండేనైతే, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా, నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే ఉంటా, పార్టీని విడా అని చెప్పి ఒక్కసారన్నా అనొచ్చు కదా. అన్నాడా ఒక్కసారన్నా? కేటీఆర్ గారు అన్నదానికి సమాధానం చెప్పిండా? అంటే అర్థం ఏందన్నట్టు, నువ్వు బడే బాయ్ దగ్గరకు పోయి ఏకనాథ్ షిండే తిరిగి అయితే అన్నట్టే కదా లెక్క. అందుకోసమే నేను సూచిస్తా ఉన్నా, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు, ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులారా కొద్దిగా జాగ్రత్త పడుండ్రి. మీ వాడు గందరగోళం చేస్తా ఉన్నాడు, వాళ్ళ గురువుని చంద్రబాబు నాయుడు పంపించిండు ఢిల్లీకి, మాటలు నడుస్తున్నాయి, అధోగతి అవుతుంది. అందుకోసమే నాకు డౌట్ అన్న, నేను ఈ సంసారం ఎక్కువ రోజులు నడదేనన్నది అందుకోసమే.